వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం చికెన్ తినే ప్రియులకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి. మరి చికెన్ తినాలా వద్దా, మరి తింటే ఎలా తినాలి? ఎందుకంటే ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రం ఏదైతే తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా చికెన్ సంబంధించినటువంటి వాహనాలు సైతం కూడా అంతరాష్ట్రంలో ఆపేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెప్పుకుంటే నిజామాబాద్ జిల్లాలో చాలా సంఘటనలు జరిగాయి. అయితే పౌల్ట్రీ రైతులు కూడా తీరని నష్టం వాటిల్లింది. కోళ్ళు కూడా ఎందుకు చనిపోతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా వేల సంఖ్యలో మృత్యుపడుతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా మన చికెన్ ప్రియులు అయితే ఆందోళన చెందుతున్నారు. మరి చికెన్ ఏ విధంగా తినాలి, ఒకవేళ తింటే కనుక ఏ విధంగా తినాలి, తినాలా వద్ద? చికెన్తో ఎన్నో ఐటమ్స్ చేస్తారు. అలాంటి చికెన్ని ఒకేసారి మానేయమంటే చికెన్ ప్రియులు మాత్రం వాళ్ళ లోపల ఎన్నో సందేహాలు వస్తాయి. మనం మాట్లాడదాం దీని గురించి కూడా. ఆ జిల్లా వెటర్నిటీ సంబంధించినటువంటి అధికారి ఉన్నారు, జాయింట్ డైరెక్టర్, నిజామాబాద్ జాయింట్ డైరెక్టర్ జగన్నాథ్ చారి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే తీసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వేల సంఖ్యలో కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఎందుకు మృత్యువాత పడ్డాయి అనేది కూడా ఇప్పటి వరకు కూడా శాంపిల్స్ తీసుకొని కలెక్షన్ చేస్తున్నాము దానికి సంబంధించినటువంటి అని ఆ రకంగానే చెప్తున్నారు. అసలు కోళ్ళు ముఖ్యంగా కూడా ఎందుకు చనిపోతున్నాయి ఇంత స్పీడ్గా? రాత్రికి రాత్రి కూడా వేల సంఖ్యలో మృతి చెందుతున్నాయి. అసలు కారణం ఏంటంటారు? జనరల్గా కోళ్ళల్లో ముఖ్యంగా మనకి ఈ బ్రాయిలర్ కోళ్ళల్లో కొన్ని రకాలైన వైరల్ వ్యాధులు ఉంటాయి. ఈ వైరల్ వ్యాధుల వల్ల మరణాలు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దానికి గురించి మనం కూడా ఈ రిపోర్ట్స్ ఏదైతే శాంపుల్స్ ఉన్నాయో మనం తీసుకొని పంపించడం జరిగింది దాని గురించి. కాకపోతే ఈ వైరల్ వ్యాధుల వల్ల మరణాలు అనేది ఎక్కువ వస్తుంది. దాంతోపాటు కొద్దిగా ఈ ఎండ హీట్ స్ట్రెస్ ప్లస్ ఈ వైరల్, దాంతోపాటు కూడా ఈ బ్రాయిలర్ చికెన్ ఏదైతే ఉందో తొందరగా గ్రోత్ చేయడానికి వాళ్ళు కూడా ఇవన్నీ ఈ స్ట్రెస్ వల్ల వ్యాధుల కొద్దిగా కోళ్ళలో మరణాలు అనేది ఎక్కువ సంభవిస్తున్నది. దాన్ని దృష్టి పెట్టుకొని మనకు ఎక్కడెక్కడైతే ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఫార్మ్స్ అన్నింటిని కూడా పశు వైద్యులు విజిట్ చేయడం జరుగుతున్నది. బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడానికి కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే చికెన్ ఏదైతే వైరస్ వ్యాధులు పడే చికెన్ చాలామంది రైతులు మన ప్రజలు కూడా మీరు అడిగిన విధంగా ఎవరు కూడా భయభ్రాంతులకు కూడా కావాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు చికెన్ సంబంధించి ఓన్లీ అంటే మన పౌల్ట్రీ గురించి మాట్లాడదాం సార్. పౌల్ట్రీ గురించి కూడా రాత్రికి రాత్రే చనిపోతున్నాయి. అక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేల సంఖ్యలో. అంటే ఏదైనా ఒక కోడికి వస్తేనే ఇదంతా అన్ని కోళ్ళు చనిపోతాయి, అసలు ఏంటి సార్? వైరల్ వ్యాధులు అనేవి సాధారణంగా ఇన్ఫెక్షన్ అనేది ఒక తొందరగా మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఎక్కువ మనకు వైరల్ వ్యాధులు ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరిలో మేము సాధారణంగా అనుమానించే వ్యాధి అంటే కుక్కర వ్యాధి ఎక్కువ వస్తుంటుంది. సో మేము ఆ ప్రకారంగా వాటి శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎక్కువ వైరస్ వ్యాధుల వల్ల ఎక్కువ చనిపోతాయి. బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల అంత మరణాలు సంభవించవు. కాబట్టి ప్రజలకు చాలా మంది ఈ వైరల్ వ్యాధుల వల్ల మేము తినాలా తినవద్దని మీరు అన్నట్టు ఏంటంటే చాలా మంది కూడా చికెన్ ఈ రోజుల్లో మటన్ కంటే రేటు పరంగా చూస్తే తక్కువ వస్తుంది. దాని టేస్ట్ కూడా చాలా మంది కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్రమంలో కూడా అసలు తినాలా చికెన్ తినద్దా అనే సందేహాలు అయితే ఉన్నాయి. వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఒకవేళ తినాల్సి వస్తే ఎట్లా తినాలి, అసలు మొత్తానికి ఏం చెప్తారు? దీనికంటే ఇప్పుడు ముఖ్యంగా మన భారతీయ సంప్రదాయంలో అందరం కూడా చాలా వరకు మనం వండుకొని తింటాం. వండుకోవడం అంటే మనం బాయిలింగ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు మనం బాయిలింగ్ చేస్తాం. కాబట్టి బాయిలింగ్ టెంపరేచర్ 100 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి అంతవరకు ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ తట్టుకునే శక్తి దేనికి లేదు. కాబట్టి నిలబెందరూ కూడా మనందరూ కోడిగుడ్లను కానీ చికెన్ కానీ వండుకొని తినట్టు ఎలాంటి ప్రాణాపాయం కానీ లేకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నో చికెన్ కానీ మన కోడిగుడ్లను కానీ ఉడికించి తినడం అనేది చాలా మంచిది. మనం అందరం కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము. దానివల్ల ఎలాంటి కూడా గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా చికెన్ సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు కొన్ని ఏదైతే అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద కూడా నిఘా పెట్టింది. ఈ క్రమంలో కూడా చికెన్ తినకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి అట్లాంటి ప్రజల్లో అయితే అట్లాంటివి ఉన్నాయి. ఈ క్రమంలో కూడా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు చికెన్ తినకుంటే బాగుంటుంది, ఇట్లాంటి సిచ్యువేషన్లో తినడం వల్ల ఇంకా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజల్లో ఒక అవగాహన అయితే ఇట్లా ఉంది. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి సందేహాలు ఇవ్వలేదండి. ఇది ఓన్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. కానీ ప్రజల్లో ప్రభుత్వం అలాంటి సందేహాలు కానీ లేకపోతే అలాంటి సజెషన్స్ కానీ ఇవ్వలేదు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే కట్టుదిట్టమైన చర్యలు, ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ఇంకా ఇన్ఫెక్షన్స్ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి మాకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు తీసుకొని మనం కూడా ఇప్పుడు మన జిల్లాలో సాలూరా అండ్ కందకుర్తిలో 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారి సహకారంతో అక్కడ ఉన్న వాహనాలను కూడా తనిఖీ చేసి అక్కడ ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. తినొద్దనేది ఏం లేదు. మేము సైంటిఫిక్గా కూడా ఉడకబెట్టుకొని తినడం వల్ల ఎలాంటి భయభ్రాంతానికి గురి కావద్దు, ఎలాంటి ప్రాణాపాయం కూడా ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. 100 సెంటిగ్రేడ్ల మధ్య ఉడికించాలి అంటే అంటే దాదాపుగా ఎన్ని నిమిషాలు ఉడికించాలి సార్?
నార్మల్ స్టవ్ పైన? సాధారణంగా మనకు చెప్పేది అంటే బాయిలింగ్ టెంపరేచరే 100 డిగ్రీలు. మనం ఉడికించి మనం చికెన్ వండుకోవడమే 100 డిగ్రీలు కాదు, అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి మనం మామూలుగా వండుకునే విధానంలోనే ఉన్నది. కాబట్టి ఎవరు కూడా మనకు దాని కొలమానం ఏంది, మనకు ఎప్పుడైతే బాయిలింగ్ ఉడుకుతుందో అదే 100 డిగ్రీలు దాటినట్టు మనము అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా టెంపరేచర్ మెజర్ చేయరు కదా. సో ఉడుకుతున్నది అని అంటే మనకు దాన్ని 100 డిగ్రీలు దాటిందంటే మనం భావించాలి. ఇది ఎంతకాలం ఉండొచ్చు సార్? ఇప్పుడు మొన్న గతంలో ఒక 1 వీక్ ముందు కామారెడ్డి డిస్టిక్లో చాలా ఏరియాలో జరిగింది, కిష్టాపూర్ కావచ్చు, దామరంచ ఇట్లా. అదే విధంగా కూడా నిజామాబాద్లో కూడా చాలా, ఇక్కడ భీమ్గల్ కావచ్చు, వేల్పూర్ ఇట్లాంటివి జరిగినాయి. మరి ఇది ఎప్పటి వరకు ఉండవచ్చు? గతంలో చూసుకున్నాం కరోనా టైంలో, మళ్ళీ ప్రస్తుతం అయితే ఇట్లా కనిపిస్తుంది. మనకి ఇప్పుడు గత 3 రోజులుగా మేము రిపోర్ట్ తీసుకుంటున్నాం. ప్రతి పశు వైద్యుడు కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ను వారి సందర్శించడం, వారి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. గత 3 రోజులుగా ఎలాంటి రిపోర్ట్లు లేవండి, చనిపోయిన మరణాల రిపోర్ట్లు లేవు. కామారెడ్డి జిల్లాలో 2 రోజుల క్రితం అంటే నిన్న కూడా జరిగింది. అక్కడ ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. మన దగ్గర ఉన్న పరిస్థితి చెప్తున్నాను. ఎట్లా సార్? సో మనకు ఒక రైతులు అయితే చాలా రైతులకు మేము అదే చెప్తున్నాము, మీరు బయోసెక్యూరిటీ అంటే వేరే వాహనాలు లోపల రావడం, కొత్త వాళ్ళు రావడము, లేకపోతే చిక్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకురాకుండా అక్కడ వేరే ఫీడ్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫామ్లో పనిచేసే వాళ్ళు ఇంకో ఫామ్కి వెళ్ళడము, ఇట్లాంటివన్నీ కూడా కట్టుదిట్టు మన చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి కూడా అవగాహన కల్పిస్తున్నాము ఫామ్స్కి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సపోజ్ బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే జీవ సంరక్షణ చర్యలు అనేవి చేపట్టకపోతే ఇన్ఫెక్షన్ కూడా తొందరగా ఇంకో దానికి పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి కూడా మేము ఈ అవగాహన కల్పిస్తున్నాం రైతులకు, పౌల్ట్రీ రైతులకు. అంటే సార్ ఇప్పుడు దాదాపు కరోనా టైంలో జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు అంటే దాదాపు 4 సంవత్సరాల వ్యత్యాసం. ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదు. ఇప్పుడే ఎట్లాంటి సిచ్యువేషన్ రావడానికి అసలు ఎట్లా నిర్ధారిస్తున్నారు? అంటే ఒకటే వైరస్ అండి, అది ప్రభావం ఒకసారి. ఎందుకంటే అది కొన్ని వారు వాతావరణం పట్టి తట్టుకుంటుంది, మనం ఏం చెప్పలేము దాని గురించి. వైరస్ ప్రభావం అనేది ఒక 2-3 సార్లకు ఒకసారి, సంవత్సరాలకు ఒకసారి కొద్ది తీవ్రత చూపిస్తుంటుంది. దానికి మనం సైంటిఫిక్గా వాళ్ళు చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా అయితే మేము అది చెప్తున్నాం. సరే, పౌల్ట్రీ రైతుల పరిస్థితి ఏంది మరి? ఇన్ని లాస్ అవుతున్నారు, దానికి సంబంధించి మనకి అంతా బ్రాయిలర్ ఫార్మ్సే ఉన్నాయి. ఇక్కడ బ్రాయిలర్ ఫార్మ్స్ అన్ని వాళ్ళు కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఓనర్స్ ఏదైతే ఫీడ్ సప్లై చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళే భరిస్తుంటారు. ఇదంతా ఓన్గా పెట్టుకున్న రైతుల పరిస్థితి ఏంటి సార్ మరి? వారికి కూడా చెప్పాలి, మన పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దానికి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా ఏదైతే ప్రస్తుతం చికెన్ సంబంధించి చూసినట్టయితే చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం అయితే జెడి గారు చేశారు. ఎందుకంటే చికెన్ సంబంధించి 100 డిగ్రీల వరకు ఉడికించి తినాలంటున్నారు. 100 డిగ్రీలు అంటే నార్మల్గా మనం ఏదైతే స్టవ్ పెట్టి ఉడికిస్తామో ఇది దాదాపు 100 డిగ్రీల కంటే పైనే ఉంటుంది. ఇట్లాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు అంటున్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి సీజన్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా ఎప్పుడు అంటే దీనికి సంబంధించిన వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, కుక్కెర వ్యాధి లక్షణాలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్న క్రమంలో కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి పౌల్ట్రీ రైతులు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.